మార్కెట్ లో 11వ సందులో మనకు 6093 షాప్ లో జీడిపప్పు 175 రూపాయలకి అమ్ముతున్నారంటారా? పోయి తీసుకొని నాకు. నేను ఆ షాప్ లో తీసుకురానక్క. వై నాట్? జీడిపప్పు ఏడన్నా 500 తక్కువ రాదు. అట్లాంటిది 175 రూపాయలకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా కల్తీ ఉంటది. అది కానీ తిన్నామంటే బేదులు పట్టి బెడ్ ఎక్కుతాం. మరి మీ జగనన్న హయాంలో శ్రీవారి ప్రసాదంలో ఎప్పటి నుంచో వాడుతున్న నాణ్యమైన నంది నెయ్యిని కాదని తక్కువ ధరకే వస్తుందని ఏఆర్ డైరీతో సంబంధం కుదుర్చుకున్నారు. కానీ ఆ ఏఆర్ డైరీ మీకు సరఫరా చేసిందా? లేదు. శ్రీ వైష్ణవి డైరీ నుంచి బోయేబాబా డైరీ నుంచి 500 కిలో ఉన్న నెయ్యిని 320 రూపాయలకే మీకు ఎలా అమ్మింది? అంత తక్కువకే ఎలా వస్తుందని టెస్ట్ చేశాక చంద్రబాబు గారు ఆ నెయ్యిలో జంతుకోవు కలిపిందని చెప్తే ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష చేస్తే ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు అదే నిజమని, నెయ్యిలో కల్తీ జరిగిందని సిబిఐ నిర్ధారించింది. ఆ డైరీ డైరెక్టర్లను అరెస్ట్ చేసింది. తక్కువకే వస్తుందంటే నాసిరకం ఉంటుందని, నాణ్యత ఉండదని మీరు జగన్మోహన్ రెడ్డికి తెలియదా? లేదా దీని వెనక కూటర ఏమన్నా ఉందా? మీరు కల్తీ చేసింది నెయ్యిని కాదు, కొన్ని కోట్ల మంది హిందూ బంధువుల ఆత్మగౌరవాన్ని. దీని వెనక ఎవరున్నా గుర్తుపెట్టుకోండి. ఆ కొండ ఎక్కి ముక్కితే వచ్చే అనుగ్రహమే మీకు తెలుసు. కానీ అదే కొండపై విషం కక్కితే ఆ వెంకటేశుని ఆగ్రహం మీకు అంత చిక్కదు.